అమ్మవారు మనకి చండీ సప్తశతిలో 21 రూపాల్లో చెప్పడం జరిగింది. ఆ రూపాల్ని ఇక్కడ వివరిస్తూ ఈ యొక్క వీడియోని తీయడం జరుగుతుంది. దర్శనం చేసుకోండి. యాదేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత. భ్రాంతి అంటే మనం ఎక్కువగా ఆలోచన చేయడాన్ని భ్రాంతి అంటారు, లేనిదాన్ని ఊహించుకుంటాం. అదేవిధంగా యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. అమ్మవారిని అమ్మ స్వరూపంగా చెప్పడం మాతృదేవతగా చెప్తారు. అదేవిధంగా యాదేవి సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థిత. తుష్టి అంటే సంతోషకరమైనటువంటి జీవితం. అదేవిధంగా యాదేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత. దయ అంటే ప్రతి జీవి యందు అమ్మవారు ఎట్లా అయితే అపారమైనటువంటి దయ కురిపిస్తుందో అదేవిధంగా మనం కూడా ఉండాలని భావన. యాదేవి సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థిత. స్మృతి అంటే గుర్తుపెట్టుకోవడం. ప్రతి విషయాన్ని కూడా అధర్మం ధర్మం అనే దాన్ని గుర్తుపెట్టుకోవడమే ఇందులో అంతరార్థము. యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత. వృత్తి అంటే మనం చేసేటువంటి ఏదైతే పని ఉందో అది వృత్తి అంటారు. ఆ వృత్తి యందు భగవత్ స్వరూపంగా భావించేసినట్లయితే వృత్తిలో విజయం లభిస్తుంది. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత. లక్ష్మి అంటే ధనం అనేది కాదు, శుభాన్ని చేకూర్చేది అనేటువంటి అర్థాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత. కాంతి, మన ఏదైనా వస్తువును చూడాలంటే కాంతి కావాలి. అంటే మన నేత్రాలు ఎప్పుడూ కూడా శుభాన్ని చూసేటువంటి అదృష్టాన్ని కలగజేయమని చెప్పడమే ఇందులో అంతరార్థం. యాదేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత. అమ్మవారు మనకి ఎప్పుడు కూడా శ్రద్ధగా ఉండేటువంటి అవకాశాన్ని, అటువంటి బుద్ధిని కలిగించాలని వేడుకోవడమే ఇందులో అంతరార్థం. అదేవిధంగా యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత. శాంతి అంటే మనం అందరం అనుకుంటాం మనశ్శాంతి అని, అది అమ్మవారి దగ్గర మాత్రమే ఉంటుంది. ఎవరైతే భక్తిగా అమ్మవారిని వేడుకుంటారో ఆ మనశ్శాంతి అనేది లభిస్తుంది. అదేవిధంగా యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత. లజ్జ అంటే కొద్దిగా సిగ్గు అనేటువంటి మాట కూడా వస్తుంది. అంటే ఏదైనా సరే అమ్మవారిని ఎలాగైతే మనం గట్టిగా నిలదీసి అడుగుతామో అలాగే అమ్మవారిని కూడా అడిగేటువంటి భావనని లజ్జగా చెప్పడం జరిగింది. యాదేవి సర్వభూతేషు జాతి రూపేణ సంస్థిత. మనమందరం కూడా మానవ జాతి. మనందరం కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడానికి మానవ రూపంలో వచ్చాం. ఎందుకంటే 83 లక్షల జీవరాశుల్లో మానవ రూపం అనేది చాలా అదృష్టమైనది, దుర్లభమైనది. ఈ రూపం వచ్చింది కనుక దీన్ని వినియోగం చేసుకోవాలి. తర్వాత యాదేవి సర్వభూతేషు క్షాంతి రూపేణ సంస్థిత. క్షాంతి అంటే మన యొక్క కీర్తి ప్రతిష్టలన్నీ కూడా జగద్విఖ్యాతంగా ఉండాలి. అంటే పరుల కోసం పరోపకారం ఇదం శరీరం అనేట్లుగా జీవన సాగించాలి. యాదేవి సర్వభూతేషు తృష్ణారూపేణ కోరిక. తృష్ణారూపేణ సంస్థిత. తృష్ణ అంటే కోరిక అనేటువంటిది. అంటే కోరికను కూడా కలిగించేది అమ్మవారి స్వరూపంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. అమ్మవారు 3 రూపాలు ఉంటుంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ 3 శక్తులకి అతీతమైనటువంటి శక్తి అమ్మవారి. అందువల్ల మనకు శక్తి కలగాలని ప్రార్థన చేయడం. యాదేవి సర్వభూతేషు